గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 5 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అయింటే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు సీట్లని వాపస్ పంపించినారు. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక 150-200 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు 10-12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు 9-10 వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలన్నీ 65 సంవత్సరాలు సంవత్సరానికి 5,000 బాడిగా 60 ఎకరాల పొలము 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ల్యాండు సంవత్సరానికి 5,000 అంటే నెలకు 400 బాడిగా. ఏడ పల్లెటూళ్ళలో బంకు కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు, పేద విద్యార్థులకు అన్యాయం చేయదు. ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ 500 బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. వీళ్ళందరికీ అన్యాయం జరగద్దు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే నడవాలి, ప్రభుత్వం పూర్తి చేయాలి, ప్రభుత్వం ద్వారా నడవాలి. విద్యార్థులకు ఉచితంగా సీట్లు రావాలి. ఆరోగ్యం బాగాలేనటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి వాళ్ళు చేసేటువంటి దోపిడీని అడ్డుకోవడానికి 1 కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ కూడా ఇది చాలా అన్యాయం, మేమందరం మీరు పోరాటం చేయండి, మీ వెంట మేము ఉంటామని ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లోకేష్ బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.